మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలతో మాట్లాడుతూ జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను. 2.0 వేరేగా ఉంటుంది. ఎవరు కూడా తనకు పార్టీ కార్యకర్తలు టచ్ చేయాలంటే భయపడాలి. కార్యకర్తల వెంట్రుకు కూడా ఎవరు పీకలేరని అయితే ఒక మాస్ వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఏంటి 2.0 వెర్షన్ ఏంటంటారు? అంటే ఇప్పుడు కరెక్ట్ గా మన ప్రభుత్వం వచ్చి మంచి ప్రభుత్వం ఎన్నికయి 7 నెలలు దాటుతోంది. ఈ 7 నెలల నుంచి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎలాంటి మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, మరి అప్పుడు చూపించకపోయారు ఆయన 2.0 వర్షన్ ఏంటో. ప్రజలకి కష్టాలు వచ్చినప్పుడు ఏ రోజు కూడా ఒక నాయకుడిగా నిలబడలేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో అంటే కొంచెం ఆయన బెంగళూరు అంటే ఇవాళ మాట్లాడేస్తే మళ్ళీ వీకెండ్ కి బెంగళూరు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఏదో నేను 2.0 వర్షన్ అంటే అసలు 1.0 వర్షనే మాకొద్దు బాబోయ్ అని చెప్పి దేవుడు ప్రజలందరూ బాబోయ్ దేవుడో అని చెప్పి ఆయన్ని తిరస్కరించి అత్యధిక మెజారిటీ అంటే 90% ఆఫ్ ద ఓటర్స్ ఓట్ చేసి వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇంకా అసలు ఇలాంటప్పుడు అసలు ఏ రకంగా 2.0 వర్షన్ అని తను అనుకుంటున్నాడు అంటే పగటి కలలు కంటాం అంటారు కదా, ఇలాంటి వాటిని పగటి కలలు అంటారు అన్నమాట. ఒక 5 ఏళ్ళు ప్రజలు అంత మ్యాండేట్ ఇచ్చి 151 సీట్లు ఇచ్చి గెలిపించి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ప్రజాసేవ చేయమంటే ఆ 5 ఏళ్లలో నిరూపించుకోలేని వ్యక్తి ఇంకేం నిరూపించుకుంటాడు? అసలు ఏం చేసి నిరూపించుకుందాం అనుకుంటున్నాడు? ఇంకో మాట కూడా అంటున్నాడు, ఈ రాష్ట్రాన్ని ఏలుతామని చెప్తుంటే అది కూడా పైగా 30 ఏళ్ళు అంటున్నారు. 30 ఏళ్ళు 5 ఏళ్ళు ఇచ్చిన పరిపాలనే తుగ్లక్ పరిపాలన చేశాడు. ప్రజలు ఇంకా మేము అనేది అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం నుంచి బయటికి రావడానికి మాకు 30 ఏళ్ళు పడుతుందని చెప్పి ప్రజలు అంటే నేను ఇంకో 30 ఏళ్ళు పాలించి అంటే 300 సంవత్సరాలు వెనక్కి నడదాం అనుకుంటున్నాడా ఏంటి జగన్ ఈ రాష్ట్రాన్ని? ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అంతా అరాచకం ఉంది, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, మొత్తం అంతా కూడా అవినీతి అని పెరిగిపోయింది అనేసి అయితే ఆయన అదొక మాట కూడా అంటున్నారు. అంటే అవినీతి, అరాచకం, కార్యకర్తల మీద దాడులు అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ. తాము చేసిన పనులు మేమేదో చేస్తున్నామని చెప్పి నిందలేయడం అది ఎంతవరకు అనేది వాళ్ళ ఆత్మ పరిశీలన అంటారు చూసారు. మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుని అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి ఒక అద్దం ముందు నుంచుని ఆయన మాట్లాడే మాటలు ఆయన్నే ఒకసారి వినమనండి. ఆయనకి ఏంటిది నేనేం మాట్లాడుతున్నాను అనిపిస్తుంది అన్నమాట. కక్ష సాధింపు చర్యలు, ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బలిగొన్నారు. అసలు 7 నెలలు అవుతుంటే నేను ఒక పార్టీ మనిషిగా కాకుండా ఒక సగటు ఓటర్గా నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఈ 7 నెలల కాలంలో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద దాడి కానీ, ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబం మీద కానీ, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త బిజినెస్ చేసుకునే వాళ్ళ మీద ఎట్లాంటి దాడులైన ఒక నమోదైంది. ఇక్కడ పరిపాలన చేస్తోంది నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు, అంతేగాని రివెంజ్ పాలిటిక్స్ అనేది అసలు ఆయన బహిరంగంగా చెప్తున్నారు. ఇట్లాంటి రివెంజ్ పాలిటిక్స్ అనేది మా పార్టీ చెయ్యబోదు. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే తప్ప ఇక్కడ ఆయన గురించి ఆయన పార్టీ గురించి పట్టించుకుని ఆ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టే అంత టైం అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు. ప్రతి మినిస్టర్ ఆఖరికి అందరూ కూడా ఒక సీఈఓ కింద ఎట్లయితే పనిచేస్తారో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సీఈఓ లాగా ఈ రాష్ట్రానికి ఉంటూ బ్రాండ్ ఏపీ అనేది క్రియేట్ చేస్తూ ఆ సీఈఓ కింద ఎట్లా అయితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని మినిస్టర్స్ అట్లా ఒక్కొక్క మినిస్టర్ కి ఒక్కొక్కటి ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఏం లేదు. ప్రజల్లో మళ్ళీ ఏదో ఒక సింపతి పాలిటిక్స్ అనేది క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఓవరాల్ గా ప్రజలంతా చాలా చిరాకుతో ఉన్నారు, విరక్తి పొంది ఉన్నారు. ఎందుకంటే ఈ 6 నెలల 7 నెలల కాలంలోనే చంద్రబాబు ప్రజలందరినీ చాలా మోసం చేశాడు, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఎటువంటి పథకాలు కూడా అమలు చేయట్లేదు. ప్రజల తరపున నేను పోరాడతాను, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, రోడ్ల మీదకి వస్తాను, జిల్లాల వ్యాప్తంగా పర్యటనలు కూడా చేస్తాను కూడా అంటున్నారు. అబద్ధపు హామీలు అంటే అసలు అబద్ధపు హామీలు ఇవ్వాల్సిన అవసరం అసలు ఈ ప్రభుత్వానికి ఏముంది? సరే పోనీ అబద్ధపు హామీలని నేను రోడ్డు ఎక్కుతాను, ప్రజల కోసం రోడ్డు మీదకి వచ్చి ఏదో ఫైట్ చేస్తాను, ఒకసారి రండి మీరు రోడ్డు మీదకి వస్తే కదా మీకు ప్రజలకి ఎలా జరుగుతుంది, ప్రజలకి ఎలాంటి మంచి జరుగుతుంది మంచి ప్రభుత్వంలో అని మీకు తెలిసేది. మేము కూడా అడుగుతున్నాం, రోడ్ల మీదకి వస్తే మీకు తెలుస్తుంది ఎంత అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని తాడేపల్లి ప్యాలెస్ లోను బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటే తెలియదు కదా మీకు ఏం అభివృద్ధి జరుగుతుందని రాష్ట్రంలో. సార్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తల సమావేశంలో ఈరోజు మాట్లాడుతూ జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను, జగన్ 2.0 వేరుగా ఉంటుంది, ఎవరు కూడా కార్యకర్తల వెంట్రుకు కూడా పీకలేరు అనేసి ఆయన అంటున్నాడు. సార్ ఎట్లా చూడొచ్చు అసలు ఏంటి 2.0 స్ట్రాటజీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి కార్యకర్తలకి సత్సంబంధాలు ఏనాడు లేవు. ఆ రోజున అధికారంలో ఆయన చెప్పిన అబద్ధాలను చూసో లేకపోతే
ఇంకో రకంగా చూసి అధికారంలోకి వచ్చి ఉండొచ్చేమో కానీ ఆయనకి ప్రజలతోనూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో నాయకులతో కూడా సంబంధ బాంధవ్యాలు ఏనాడు లేవు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఇంటర్వ్యూ ఆయన మొహం ఈయన మొహం ఆయన చూసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు చాలా మంది ఉన్నారు. ఈ రోజున ఆయన 2.0 కదా నెంబర్ 1 జగన్ చూశారు. జగన్ చూసిన తర్వాత ఇంకా ఆయన్ని ఎవరు ఎక్కడా కూడా కోరుకోవటం లేదు. ఇంకో పక్క ఆయన మాట్లాడుతూ వైసీపీ పని అయిపోయింది, పార్టీ ఇంకా ఉండదని అంటున్నారు కదా. వైసీపీ చచ్చిపోదు, బతుకుతుంది, అలానే ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది, మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని అయితే ఆయన బలంగా చెప్తున్నాడు. ఏంటి సార్ ఆయన నమ్మకం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు కూడా 30 ఏళ్ల ప్రణాళిక వేసుకొని 30 ఏళ్ల వరకు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ఈ రాష్ట్రానికన్నీ ప్రగల్భాలు చెప్పి ఇచ్చేశాడు. అధికారంలోకి వచ్చాడు. 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించింది, అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు చేసి అధికారంలోకి వచ్చి స్థానిక సంస్థలను ఏ విధంగా నిర్వహణ చేసింది, స్థానిక సంస్థలో ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేసింది కూడా ప్రత్యక్షంగా దగ్గరుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో చిత్తుగా వైఎస్ఆర్సీపీని ఓడించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ బాడీస్లో ఉన్నటువంటి నాయకత్వాలు కూడా అబ్బో ఈ 4 ఏళ్ళలో కూడా మనం ప్రజలకు దూరం అయిపోయాము, ఇకనైనా ఈ సంవత్సర కాలంలో ప్రజలకు దగ్గరుండి మనం మంచి చేయాలి, మంచి విధానాలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో పనిచేయాలని చెప్పి కూడా అనేక చోట్ల మరి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్లు కానీ తెలుగుదేశంలో కూడా చేరడం జరుగుతూ ఉంది. అంటే ఈ 9 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తుంది, ఎక్కడో కూడా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయట్లేదని చెప్పి అయితే ఆయన చెప్తున్నారు. సత్యదూరం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటిది సత్యదూరం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో పనిచేస్తుంది. ప్రజలందరిలో కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. ఏ విధంగా అంటే ప్రశాంతంగా మా కష్టం మేము చేసుకుంటా ఉన్నాం, మా భోజనం మేము సంపాదించుకుంటా ఉన్నాం, ప్రశాంతంగా కంటిన్యూ నిద్రపోతూ ఉన్నాం, మా ఆస్తులు ఎవరు కబ్జా చేయట్లేదు, అర్ధరాత్రి పూట మా ఇళ్ళు ఆక్రమించుకోవట్లేదు, మమ్మల్ని హత్యలు చేయట్లేదు, ధ్వంసం చేయట్లేదు, కుల పోరాటాలు లేవు, హత్యలు లేవు, రౌడీజాలు లేదు, డోర్ డెలివరీ మరి శవాలు లేవు. ఇటువంటివన్నీ కూడా చూసి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో ప్రజలందరూ ఖచ్చితంగా ఉన్నారని కూడా మేము చెప్తాను. అంటే అప్పట్లో కూడా ఇప్పుడు కార్యకర్తలకు సంబంధించి కేసులు ఏవైతే పెడుతున్నారో దానికోసం కేసుల కోసం కూడా ఆయన మాట్లాడుతూ అప్పట్లో నేను రాజకీయం మొదలు పెట్టినప్పుడు రాజకీయంగా ఎదుగుతున్నానని కారణంతో 16 నెలలు జైల్లో పెట్టారు, ఇప్పుడు కూడా మహా అయితే నన్ను జైల్లో పెడతారు, మహా అయితే జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి రెట్టింపు ఉత్సాహంతో అయితే నేను పనిచేస్తానని చేత ఆయన అంటున్నాడు. ఆ రోజున అక్రమంగా పెట్టినటువంటి కేసుల ద్వారా 16 నెలలు జైల్లో ఉండటం అనేది అవాస్తవం. ఆయన ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ కేసులను కొట్టించుకోకుండా కూడా మరి స్టేలు తీసుకొని ప్రొలాంగ్ చేసుకొని కోర్టులకు హాజరైనట్టయితే వాయిదాకి హాజరైనట్టయితే మరి ఈయన సత్యశీలుడైతే ఈనాడు కూడా ఆ కేసులు కొట్టేసేవారు. కోర్టులకి హాజరైతే శిక్షలు పడతాయి కాబట్టి మరి ఈయన కోర్టులకు దూరంగా కూడా స్టేలు తెచ్చుకొని ఆ వంకలు ఈ వంకలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే ఓవరాల్ గా ఈ 9 నెలల పాలనలో ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజల తరపున నేను పోరాడుతాను, రోడ్డు మీదకి వస్తానని కూడా ఆయన అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే డేరాలు కట్టుకొని చెట్లు నరికిచ్చేసి రోడ్ల మీద జనాలు రాకుండా తిరిగినటువంటి పరిస్థితి. ఈ రోజున ఆయన 8 నెలల కాలంలో కూడా ఎక్కడా తిరగడం జరగలేదు. ఆయన హయాంలో వరదలు వచ్చినా భూకంపాలు వచ్చినా ఎక్కడన్నా నేషనల్ కెలామిటీస్ జరిగినా కూడా వచ్చినటువంటి పరిస్థితి దాఖలాలు లేవు. ఆయన రాడు కూడా ప్రజల్లోకి రాడు, ఆయనకి భయస్తుడు, ఆయన రాడు, ప్రజలతో సత్సంబంధాలు అంటే ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రజల ఓట్లు అయితే ఆయనకు కావాలి. కుటుంబ పాలనలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటారా? ఖచ్చితంగా గుడ్ ఫీల్ ఫ్యాక్టర్లో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పరిపాలనలో కూడా హామీలు కూడా మెల్లమెల్లగా ఒక్కోటి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఒకవైపు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, విద్యారంగంగా, వైద్య రంగంగా కూడా అభివృద్ధి చేసుకుంటూ కూడా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఏ అయితే హామీలు ఇచ్చారో సూపర్ 6 హామీలు అన్నింటి కూడా అన్ని నెరవేర్చడానికి ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. మీ పేరన్నా? నా పేరు పడాలి గంగాధర్. అన్న ఇప్పుడు ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారన్న. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుండి జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను, జగన్ 2.0 వేరుగా ఉంటుంది అనేసి అయితే ఆయన చెప్తున్నారు. అసలు ఏంటి 2.0 అంటే ఏంటి అనుకున్నారు మీరు? అది వాళ్ళనే అడగాలి, ఎందుకంటే అది అయిపోయిన గతం. అది వైఎస్ఆర్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోయింది. వాళ్ళ గురించి వాళ్ళు చేసిన విమర్శలు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అసలు మనకు పోటీయే కాదు,
వాళ్ళు మా ప్రతిపక్షం కూడా కాదు. అంటే మీరు కాలగర్భంలో కలిసిపోయింది అంటున్నారు. ఆయన కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ వైసీపీ పార్టీ పని అయిపోయిందని అనుకుంటున్నారు. వైసీపీ చచ్చిపోలేదు, బ్రతుకుతుంది, రాష్ట్రాన్ని ఏలుతుంది, 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామనేసి అయితే ఆయన చాలా బలంగా చెప్తున్నారు. అగ్రనాయకులు రాజీనామా చేస్తున్నారు, జెండా పట్టుకున్న కార్యకర్తలేమో పరారులో ఉన్నారు. ఆ కేసులు వాళ్ళు చేసిన తప్పిదాలు ఎక్కడ మెడ చుట్టుకుంటాయని. ఇంకెక్కడ ఉంది పార్టీ, ఇంకెక్కడ ఉంది నాయకులు, ఇంకెక్కడ ఉన్నారు కార్యకర్తలు? వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? వాళ్ళకి ఇప్పుడు ఒక మనిషితో పోటీ పడాలంటే అవతల కూడా సరైన బలవంతుడై ఉండాలి. అంతేగాని పిల్లలతో ఒక 20 ఏళ్ళ యువకుడు పోటీ పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఈ కేసుల కోసం కూడా ఆయన మాట్లాడుతూ ఏం చేస్తారు, మహా అయితే కేసులు పెడతారు, నా మీద కూడా అప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారు, అయినా తర్వాత వచ్చి ముఖ్యమంత్రి కాలేదా, అలాగే మహా అయితే మళ్ళీ ఇప్పుడు 3 నెలలకి జైల్లో పెడతారు, మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము, మళ్ళీ అధికారంలోకి వస్తామనేసి అయితే ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఒక నేరస్తుడికి కేసులు కొత్త కాదు, లేదంటే వాళ్ళకి పెద్ద భయం ఉండదు. ఇక్కడ కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే జనాలు ఒక మనిషిని ఒక నేరస్తుడిగా గుర్తించారని చేశారనుకోండి రాజకీయ పార్టీలు, వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వరు. వాళ్ళ ముద్ర ఏంటో ప్రజలందరూ గుండెల్లో ఉంది. వాళ్ళంతా వేస్ట్ బ్యాచ్ అని వాళ్ళని పక్కన పెట్టింది కూడా అందుకనే. అతి ఘోరమైన మెజార్టీ ఇచ్చి పక్కన పెట్టారు. ఇంకోసారి ప్రజలు ఇంకో అవకాశం కూడా ఇచ్చే అవకాశం లేదు వాళ్ళకి. అన్న మీ పేరన్నా? నా పేరు ధీరజ్ అండి. అన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను, జగన్ 2.0 వేరుగా ఉంటుంది, ఎవరు కూడా కార్యకర్త వెంట్రుకు కూడా పేకలేరు, 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము, అందరూ వైసీపీ చచ్చిపోయింది అని అంటున్నారు, కానీ వైసీపీ బతుకుతుంది, అలానే రాష్ట్రాన్ని ఏలుతుంది అనేసి ఆయన అంటున్నాడు. ఎలా చూడొచ్చు ఆయన చెప్పే మాటలు? ఇప్పుడు జగన్ గారు ఓడిపోయి మైండ్ పోయినట్టుంది. 30 ఏళ్ళు ఏం పీకలేరు అన్నారు. ఓకే, కరెక్ట్గానే చెప్పాడు ఆయన. ఆయన 30 ఏళ్ళు జైల్లో ఉంటే ఆయన ఎవడేం పీకుతాడు చెప్పు? ఆ కార్యకర్తలు కూడా అంతే, ఒక్కడు సరైన వాడు లేడు, అందరి మీద కేసులు ఉన్నాయి, వాళ్ళనే జైల్లో వేస్తారు. మరి జైల్లోకి వెళ్ళి పీకే అంత దమ్ము మాకు లేదులే, కానీ ఆయన కరెక్టే చెప్పాడు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంతే, ఏమి లేదు. అంటే ఈ 9 నెలల పరిపాలన ఏదైతే ఉందో అంతా కూడా ఒక అవినీతే ఉంది తప్ప ఏ ఒక్క సంక్షేమం కానీ ఏ ఒక్క అభివృద్ధి కానీ చంద్రబాబు చేయట్లేదు, ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా అవినీతే కనిపిస్తుంది అని అయితే ఆయన అంటున్నారు. అవినీతి కనిపిస్తుందా? వాళ్ళంతా అభివృద్ధి మా వల్ల ఏడవుద్ది. వాళ్ళ ఏంటంటే బూమ్ బూమ్ ఇంకేయో ఉన్నాయి, నాకు తాగే అలవాటు లేదు, కానీ ఆ పేర్లు ఏయో ఉన్నాయి తెలీదు. అంత అభివృద్ధి బాబు గారి వల్ల కాదు. ఏదో బాబు గారు ఏదో బయట నుంచి కంపెనీలు తేయటం, ఈ పెన్షన్ సూపర్ సిక్స్ అమలు చేయటం అవి చేస్తాం, కానీ అంత అభివృద్ధి మా వల్ల కాదులే అన్న. జగన్ గారు మీకు కరెక్టే చెప్తున్నారు, మీరే తప్పు అర్థం చేసుకుంటున్నారు అంతే. అంటే కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారు, ఏ ఒక్కరిని వదిలిపెట్టము, మేము అధికారంలోకి వస్తాము, అందరిపైన ప్రైవేట్ కేసులు తిరిగి పెడతామని అయితే అంటున్నాడు ఆయన. కేసులు పెడతారంట. మరి ఈయన మీద ఉన్న కేసులు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి? ముందే ఇది తెలుసుకొని తర్వాత మా కార్యకర్తల మీద కేసులు పెడితే వినేవాడికి చూసేవాడికి బాగుంటుంది. అది 2.0 అంటున్నాడు కదన్న కొత్తగా. అది చర్లపల్లి జైల్లో, ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఉంటుంది 2.0. కొత్త బ్యారక్ ఏదో కట్టేస్తున్నారు బాబు గారు, అదే అది 2.0 అంటే. అంటే ఎలా అనిపిస్తుంది అన్న ఈ 9 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన? 9 నెలలు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మొన్న దావోస్ వెళ్ళారు బాబు గారు. నాకు సరిగ్గా నెంబర్ తెలీదు, ఎన్నో వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు, ఓకేనా. ఇది రోడ్లు వేపిస్తున్నారు, ఇప్పుడు రేపు ఉగాదికో ఎప్పుడో ఫ్రీ బస్ అంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారుగా, అభివృద్ధే కదా. ఈడు అంతకీ ప్యాలెస్లో కూర్చొని మళ్ళీ అది చాలనట్టు రుషికొండ ప్యాలెస్ కట్టి ఆయన దృష్టిలో అదే అభివృద్ధి, బాబు గారి దృష్టిలో ఇదే అభివృద్ధి. ఈయన దావోసేళ్ళు ఏం చేశాడు? పిచ్చి నవ్వులు నవ్వాడు, పిచ్చి చూపులు చూసుకుంటా. కాబట్టి ఆయనకి ఏదో కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. మనం కూడా ఎక్కువ అంత ఆయన మాట్లాడకూడదులే కానీ మెంటల్ హెల్త్ గురించి. అది అంటే ఈ 9 నెలల పరిపాలనలో ప్రజలంతా విసుగు చెంది ఉన్నారు, చంద్రబాబు పాలన పైన చిరాకుతో ఉన్నారు, అందరూ తిడుతున్నారు చంద్రబాబుని, నేను కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరపున పోరాడుతాను అని చెప్తున్నాడు. ఆయన ప్రజల్లోకి వస్తారా ఏంటి? దగ్గర తీసుకొని ముద్దులు పెట్టడమే ఆయన పోరాడేది. ప్రజల్లోకి వస్తే అంత మించి ఏం చేయలేడు. అవన్నీ అవ్వలే కానన్న, జరిగేదంతా బాగానే జరుగుతుంది. ఆయన ఏదో పకడకల్లగా అంటున్నాడు, అవుతాయో అవ్వో మీకు తెలుసు, మాకు తెలుసు, ఇంకా దాని గురించి. నా పేరు రాధారు పిల్లబాబు. సార్ ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము, జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తామని చెప్తున్నాడు ఆయన. జనాలు ఈ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పాలించిన విధానం, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యాన్ని మళ్ళీ 2.0గా చూసుకొని ఆయన చిత్రీకరించుకొని ఆయన బతుకు తెరువుని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటాం. వాళ్ళ కార్యకర్తల లేరు కాబట్టి కార్యకర్తల కోసం ఆయన ఇచ్చే ఒక అది ఏమంటారు స్టేట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది తప్ప 2.0 అనేది దేనికి? ఆయన చేసిన సేవ ఏమైనా ఉందా? రాష్ట్రానికి ఒకటి నిర్మించాను. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, సైబరాబాద్ నిర్మించారు, ఒక ఐటీ
తీసుకొచ్చారు. అట్లాగే పోలవరం ఉంది, పోలవరం స్టార్ట్ చేశారు. దాన్ని ఇంతవరకు ఆయన గత 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా ముందుకు తీసుకెళ్లిన విధానం లేదు. ఆయన నిర్మించి పోనీ నీవు చేసావు నెక్స్ట్ 2.0 చూపిస్తాను చేస్తానంటే అనుకోవచ్చు. ఇదంతా వాళ్ళ కార్యకర్తలని మసిపూసి మారాడిగా చేయడానికి, నేను మళ్ళీ వస్తాను మీకు ఏదో చేస్తానని లేనిపోని ఆశలు కల్పిస్తాను తప్ప దేనికి ప్రజలకి ఉపయోగపడే అంశం కాదు. ఆయన చేసే మాటలు ప్రజలు నమ్మరు, కార్యకర్తల కోసం చేసుకునే ఒక ఒత్తిడి అంతే. అంటే మరోపక్క ఆయన అందరూ ఏమంటున్నారంటే మీరేమో వైసీపీ చచ్చిపోయింది, వైసీపీ పార్టీ లేదంటున్నారు. కానీ ఆయన అంటున్నాడు వైసీపీ పార్టీ బతుకుతుంది, అలాగే వైసీపీ పార్టీ రాష్ట్రాన్ని ఏలుతుంది, 30 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటామనేసి అయితే అంటున్నారు. అదే చచ్చిపోయిన భావన ఇంకెట్లా చంపుతాం అనే భావన ప్రజలకి ఉంది. ఆయన కేవలం కార్యకర్తల కోసం, ఆయన పార్టీ మనుగడ కోసం, కాపాడుకోవడం కోసం చేసుకున్న అది ఓకదంపుడు తప్ప ఏదో బ్యాక్గ్రౌండ్లో 2.0 పెట్టేసేసి అనగానే ఆయనకు ఉన్నారు, అందరూ వచ్చేస్తారు, కార్యకర్తలు బాగుంటారు అనే తత్వంతో ముందుకెళ్తున్నారు తప్ప ఆయన చేసింది ఏమని చెప్పండి. ఆయన సొంత కార్యకర్తలకు కానీ లేదా ప్రజలకు కానీ చేసింది ఏమని చెప్పండి. ఒక్కటి నిర్మించాము, ఒకటి చేసాము, రాష్ట్రానికి ఇది తీసుకొచ్చాను, ఈ కంపెనీ తీసుకొచ్చాను, లేకపోతే ఇది చేశాను కార్యకర్తలకు అని చెప్పి ఇవ్వడం కానీ అని వాళ్ళ కార్యకర్తల కోసం పట్టుకోవడానికి తప్ప వేసుకున్న స్టేట్మెంట్ తప్ప వేరేదే అంశం కాదు. జగన్మోహన్ రెడ్డి అనే మనిషిని ఎవరు నమ్మరు. ఆ పార్టీ కూడా ఎప్పుడో చనిపోయింది, బతికే అంశాలు కూడా లేవు. అంటే పార్టీ ఏదైతే ఉందో పార్టీ కోసం చెప్తున్నారో, ఈ 9 నెలలు ఏదైతే చంద్రబాబు పరిపాలన ఉందో మొత్తం ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే చంద్రబాబు గారి మీద ఏదో లేనిపోని అభాండాలు వేసి మనం బతకాలి అనే ధోరణి తప్ప ఇవాళ భీష్మ చతుర్దశి ఇప్పుడు అంశపైన మీద భీష్ముడు ఉన్నాడు చావు బతుకులు. అలాగే ఈ 11 మందితో అతను ఒక అంశం మీద ఉన్నాడు. వైసీపీ పార్టీ ఒక అంశశయ్య మీద ఉంది. దానికి ఉదాహరణ ఈ యొక్క భీష్మ చతుర్థి వాళ్ళు చెప్పుకోవచ్చు. ఒక మాట వచ్చిన 2.0 అంటే ఏంటి, అతను ఏమైనా చేతి సాధించి అనుకోవచ్చు. చంద్రబాబు గారి మీద లేనిపోని వేస్తేనే కదా అతను మనుగడ బాగుంటుంది, కార్యకర్తలని తీసుకొస్తానికి ముందుకుంటుంది. వాళ్ళ ఒక సొంత పార్టీలో కూడా ఇప్పుడు 2.0 అసలు 2.0 వెళ్ళిపోయిందిగా. విజయసాయి రెడ్డి ఆయన మనిషి వెళ్ళిపోయాడు. అందుకే ఒక 0 ఓటే మిగిలిద్ది ఆయనకి. సార్ మీ పేరండి? ఆదిబాబు. ఆదిబాబు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ 2.0 అంటే ఏంటో కొత్తగా చూపిస్తాను, ఏ కార్యకర్త మీద కూడా ఎవరు చేయవేయడానికి లేదు, ఎవరు కూడా ఒక వెంట్రుకు కూడా పేకలేరు అని అయితే ఆయన మాట్లాడుతాడు. అసలు ఏంటి 2.0 కాన్సెప్ట్ ఏంటి? 2019 ఎలక్షన్లో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల తర్వాత తీవ్రంగా ఘోరంగా 11 సీట్లతో అట్టడుగులో ఉన్నప్పుడు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవస్తుడు, సీనియరు, విజనరీ లీడర్. ఎప్పుడో 1995లో తీసుకొచ్చినాడు, 99లో తీసుకొచ్చినాడు. వాటి విజన్ 2020 అనేది తీసుకొస్తే ఈరోజు అది ప్రతిఫలాలు అనుభవిస్తున్నాం. అలానే దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు స్పందిస్తున్న తీరు చూసి కూడా మీరు ఇలా మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. మీరు మాట్లాడే మాటలు మీరు ఎలా ఉన్నారంటే ఇంకా మీ సైకోతత్వం దిగనట్టుంది. కొద్దిగా దిగండి. మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకుల్ని కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు రివిలేజ్ అయితే మీ పార్టీ నుంచి ఉంటుంది, లేకపోతే పాతాళంలోకి వెళ్ళిపోద్ది. ఎందుకనంటే పాతాళంలోకి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఆయన ఏమో వైసీపీ పార్టీ బతుకుతుంది, రాష్ట్రాన్ని నేలుతుంది, 30 ఏళ్ళ పాటు మేము అధికారంలో ఉంటామని అయితే మళ్ళీ ఆయన చెప్తున్నాడు. గతంలో కూడా చెప్పారు 30 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలకే నీ పని అయిపోయింది. నువ్వు ఇంకా ఈ భవిష్యత్తులో నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, అవ్వదు, కుదిరే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. కోస్తాకారోడ మద్రాసు నుంచి నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా రోడ్లు వేసుకోవాలి, అలాగే అమరావతి పూర్తి చేసుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, రోడ్లు పూర్తి చేయాలి. అలానే ఇక్కడ ఉన్న ప్రజలకి 3 లక్షల ఉద్యోగాలు, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చాడు. అవన్నీ కూడా తీర్చాలంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదైతే అంటున్నారో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉండడు, నేను ఉంటాను. 30 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాల్లో చేసిన అనుభవం, 9 సంవత్సరాలు చేసినటువంటి హైదరాబాద్ అభివృద్ధి, 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధి చూశారు. నువ్వు తర్వాత 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి చూశారు. నువ్వు ఏమీ చేయలేదనే ఉద్దేశంతోనే నేను తీసుకొచ్చి పాతాళంలో 11 సీట్లతోనే మిమ్మల్ని అక్కడ పక్కన పెట్టారు. ఇంకా నువ్వు ఏదేదో మాట్లాడుతూ 20 ఏదో చూస్తానండి. ఏం చూస్తావు? నువ్వు ఏం చూడలేవు, నీ వల్ల కాదు. నువ్వు ఈ రాష్ట్రంలో ఒక పనికిమాలిన నాయకుడిగా నువ్వు స్థిరస్థాయికి ఉండిపోతావు తప్పితే నేను ఇంకోసారి ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు ఎవరు ఆశించట్లేదు. నువ్వు కూడా ఆశించొద్దు. మీరు దయచేసి మీ నాయకులను కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళను, పారిపోయే వాళ్ళను, గోడ దూకే వాళ్ళను. విజయసాయి రెడ్డి అంటే నెంబర్ 2.
అలాంటి ఆయన వెళ్ళిపోతే నేను దాని గురించి మాట్లాడుకోవాలి, దాని గురించి చర్చించు, దాని గురించి కార్యకర్తలంతా కూర్చోబెట్టి కార్యకర్తలారా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఉన్నాను, మీకోసం ఉన్నాను, ఈ 5 సంవత్సరాలు కాకపోతే ఈ 10 సంవత్సరాల తర్వాత లేదా 15 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల తర్వాత ఆయన వదిలేస్తాడు, లేకపోతే 20 సంవత్సరాలు ఆశించి, కానీ రేపు జరగబోయే 2029లో గెలుస్తానని ఆశించడం, ఆశపడడం చాలా విడ్డూరంగాను ఆశాస్పదంగాను ఉంది. మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి నేను 5 సంవత్సరాల తర్వాత భారీగా గెలుస్తాననే భ్రమలోంచి బయటకు వచ్చి కార్యకర్తల్ని గోడ దూకి కార్యకర్తలు చూసుకుంటే రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఎమ్మెల్సీలు కూడా గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఏదైతే ఉన్నావు నీ పులివెందుల్లో ఎమ్మెల్సీలు కోట్లు వేయించుకున్న సందర్భం తెలుగుదేశం పార్టీకి ఉంది. కూటమి ప్రభుత్వం, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. మీరు ఆ భ్రమలోంచి బయటకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. సార్, జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలతో ఈరోజు మాట్లాడుతూ ఇక్కడ నుండి కొత్త జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను అని అంటున్నారు. ఏంటి సార్ ఈ 2.0 వెర్షన్ కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారు మీరు? 2.2 అనేది పెడతాం అనేది మరి ఆయనకే తెలియాలి. ఇప్పటికే పార్టీ జవజీవాలు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉండి కూడా ఈరోజు 2.2 గురించి మాట్లాడుతున్నాడంటే ఏదో సామెత గుర్తొస్తుంది పాత రోజుల్లో. ఆ సామెత గుర్తొస్తుంది తప్ప ఆయన పార్టీ బ్రతికే పరిస్థితి లేకపోతే ఒక్కొక్కళ్ళు జారుకుంటున్న తరుణంలో స్టేట్ కమిటీలో కూడా ఒక్కొక్కళ్ళు జారుకుంటున్న తరుణంలో 2.2 గురించి మాట్లాడటం ఒక రకంగా హాస్యాస్పదం. మీరు అంటున్నారు పార్టీ బతుకుతుందో లేదో అని మీరు అంటున్నారు కదా, సో దానికోసం కూడా ఆయన మాట్లాడుతూ కంపల్సరీ పార్టీ బతుకుతుంది, అలానే రాష్ట్రాన్ని ఏలుతుంది, 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం అనేసి కూడా ఆయన చాలా బలంగా చెప్తున్నారు. ముఖ్యంగా కేడర్కి ఏ రకంగా సమాధానం చెప్తారో ఆయన ఆలోచించుకోవాలా. కేడరు ఈరోజు నిర్వీర్య తరుణంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు నిలబడలేని తరుణంలో ఆయన పార్టీ కార్యక్రమం ఏ రకంగా సమాధానం చెప్తారని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకోవాలి. పార్టీ ఏమైపోతుంది రేపు అనేది ఆయన వ్యక్తిగతంగా ఆత్మవిమర్శ చేసుకోవాలని నేనైతే సమాధానిస్తాను. ముఖ్యంగా కార్యకర్తలు ఎవరు భయపడొద్దు, మహా అయితే అక్రమ కేసులు పెడతారు, నా పైన కూడా అప్పుడు కేసులు పెట్టారు, 16 నెలలు జైల్లో ఉన్నాను, మళ్ళీ వచ్చి సీఎం కాలేదా, మహా అయితే మళ్ళీ జైల్లో పెడతారు, 3 నెలలు ఉంటాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఫైట్ చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం అనేసి ఆయన ఆదేమో కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి గవర్నమెంట్లో తప్పులు ఎవరు చేసిన వాళ్ళు కూడా ఎవరైనా కూడా బాధ్యులే కాబట్టి వాళ్ళకి శిక్ష ఎట్లయినా పడుతుంది. అలానే ప్రతీకార చర్యలు అంటూ ఏముండవు. మా ఉద్దేశంలో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ప్రతీకార చర్యలు అట్లాంటివి ఏమి ఉండవు అని చెప్పి చెబుతుంది. అదేవిధంగా తప్పు చేసిన వారిని ఎవ్వరు కూడా శిక్షార్హులు అవుతారని చెప్పేసి తెలియపరుస్తున్నాం. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుంది, ఎక్కడ కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేదు, రాష్ట్రం అంతా నాశనం చేసేసాడు చంద్రబాబు నాయుడు అనేసి చెప్పేస్తే ఆయన అంటున్నాడు. ఏమంటే మీరు అందరికీ తెలుసు కూటమి గవర్నమెంట్ ఈరోజు 6 లక్షల కోట్లు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్న దిశగా వెళ్తుంది. అమరావతి మీకు తెలుస్తుంది, ఈరోజు అమరావతి చూస్తే ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని చూస్తుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, అదేవిధంగా రైల్వే జోన్ కానివ్వండి, ఒక్కొక్కటి చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా అండగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ ముందుకెళ్తుంది.